గైస్ నేనైతే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 5 అయిపోయింది. మా మమ్మీ నైటే అలుకుజల్లి పడుకుంది అనమాట. ఇంకా ముగ్గురు స్టార్ట్ చేశాను. కొంచెం సేపు అయిన తర్వాత ఎవరో వెనక ఉన్నట్టు అనిపించింది. చూస్తే జాకీ గార్డ్ గైస్ చాలా క్యూట్ గా కూర్చున్నాడు. చూస్తూనే మార్నింగ్ అయిపోయింది. మా లైన్ లో వాళ్ళందరూ ఇంకా ముగ్గులు స్టార్ట్ చేసేసారనమాట వేయడం. ఏంటో గైస్ ఈసారి ఏమైందో ఏమో నాకు కూడా తెలియదు, కానీ నా ముగ్గు అస్సలు సాటిస్ఫై అవుతలేదు. నాకు ముగ్గులు నచ్చుతున్నాయి కానీ నా ముగ్గు మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకు బాగా రావట్లేదు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సక్సెస్ఫుల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 1 o'clock నుంచి ఇప్పుడు 8 వరకు నిద్ర అయిపోయింది కదా. ఇంకా వెళ్ళి పడుకుందాం అనుకున్నా. ఇంకా మా మమ్మీ చెప్పింది ఎలా అయినా మార్నింగ్ అయిపోయింది కదా, స్నానం చేసి పడుకోవాలి. ఆ లోపే వినుగాడికి కూడా స్నానం చేపియండి. ఇంకా ఎలా అయినా స్నానం చేసా కదా అనేసి శివయ్య అభిషేకం చేసి అలా పడుకుని పోయారనమాట. 2-3 hours అలా పడుకున్నాను లేదా మా మమ్మీ లేపేసి పండగ పూట కూడా అలా పడుకుంటావా ఏంటి, లేచి రెడీ అవ్వు అన్నాను. ఇంకా లేక ఎలా అయినా రెడీ అయిపోయాయి కదా అనేసి అలా ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ లో ఆకాశ దీపాన్ని వెలిగించేసాం. అదే స్కై లైన్ గైస్. బాయ్ గైస్, ఉంటా, మళ్ళీ కలుద్దాం.